మామ హాయ్, అందరికీ బాగున్నారా? మీరు మామ ఇక్కడ చిన్న చిన్న పిల్లోళ్ళు ఆడపిల్లోళ్ళకి అందరికీ వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తాం చిన్నప్పటి నుంచే. మీరు చూడొచ్చు అనకాల వీళ్ళంతా వాళ్ళ అమ్మ నాన్నలకు వచ్చి వాళ్ళ కిక్ బాక్స్ నేర్పిస్తున్నారు అనమాట. ఎవ్రీ ఇలా వస్తారనమాట సమ్మర్ వెకేషన్స్ కోసము. ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్ సో ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళు చాలా ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లగానికి కానీ అమ్మాయికి కానీ నేర్పిస్తారు వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్. ఎవరైనా మీదికి వస్తే కొట్లానికి ఎలాగ ఏంటి అని. ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి, మీకు మొత్తం చూపిస్తా. చిన్న చిన్న పిల్లలు ఎలా బాక్సింగ్ చేస్తారు ఏం కథ అని ప్రతి ఒక్కరు చూపిస్తాను మీకు. వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. మన సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. ప్లస్ మీకు ఇంకా ఇలాంటి వీడియోలు మంచి మంచి వస్తుంటాయి అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. చూడండి మీరు బ్యాక్ సైడ్ అంతా. నేను ఇప్పుడు కెమెరా తిప్పుతాను, చూడండి మా వెనకాల ఎలా వీళ్ళు కథ అని. వాడు మగలు దింగుతారా మామ. అబ్బా ఒరే గుండు కానీ గుండు మగలు దింగుతారా మామ. వాడు పిల్లనా కొడుకు మూతి చంపుతాడు అట్లే. మన ఎక్కవనేయాలి. తగ్గకరా గుండుగా, నువ్వు తగ్గాకరా. వాడు మూతి ఒకళ్ళు దింగు. భారీగా ఉంది మామ కథలు. అది పిల్లనా కొడుకులు పిల్ల ముండులు అన్నీ భారీగా ఆడుతున్నారు ఆటలు. వీళ్ళు గ్రేట్ అని చెప్పాలా. ఇట్లా ఉండాలా స్పోర్ట్స్ స్పిరిట్ ప్రతి ఒక్కరికి లైఫ్లో. మనం ఉన్నారు పిల్లనాకులు అది చేస్తారు. ఇక్కడ నేర్చుకోనరా అంటే గోలిగుండు కమ్మాకులు గిమ్మాకులు ఆడతారు అతి నాగరికులు. చూడండి మామ ఇంత బాగా వీళ్ళు ఆడుతుండేది. గ్రేట్. భారీగా ఉంది కథ. ప్రోగ్రామ్ అయిపోయినట్లుంది. ఇంకా బూదినే పోతారు వీళ్ళు. కొంచెం బువ్వ నీళ్ళ అయిపోతారు ఇట్లా బయటకు వచ్చేపు. సో మన మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అందరికీ జాగ్రత్త మళ్ళీ మీరు. ఇక్కడ చూడండి మామ పిల్లోళ్ళు ఎంత బాగా. అసలు వీళ్ళు గ్రేట్ రా. అసలు ఇంత చిన్న ఏజ్లోని ఇలా వచ్చి ఆడుకోవడం అంటే చాలా బెస్ట్ అనమాట. సో చిన్న పిల్లలకు కూడా వీళ్ళకి కిక్ బాక్సింగ్ అనమాట సెల్ఫ్ డిఫెన్స్ కోసము. సో వీళ్ళు సమ్మర్ వస్తే వీళ్ళకి ఇది పని అనమాట. మనోళ్ళు ఉన్నారు అనేయాలి పిల్లనా కొడుకులు తిక్క పనులను చేస్తారు ఇలా మరి చేయకోకుండా. చాలా గ్రేట్ మామ వీళ్ళు. వాళ్ళ పేరెంట్స్ అంతలోకి వచ్చి ఇలాగా ఒక ఈవెంట్లా ప్లాన్ చేసుకొని వీళ్ళు భలే చేస్తున్నారు కదా. సో గ్రేట్. చూడు అంత బాగా. అసలు దెబ్బలు తాకినా పర్లేదు అన్నట్టుగా కొడుతున్నారు. చిన్న పిల్లలు మొత్తము వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళకి వచ్చినారు. ఇది మెయిన్ సిటీ సెంటర్ అనమాట. ఇది యాక్చువల్గా ఇందులో ఇలా పెట్టినారు. అలా వెళ్ళి ఊకే ఆడుకోవట్లే. తగులుతున్నాయి దెబ్బలు కూడా గట్టిగానే పాపం. వాళ్ళంతా కోచ్లు అనమాట. అండి ఎంత కష్టపడతారు. అబ్బా ఒరే కొడతారు. ఆడిపిల్లగా చూడుకున్నారు మామ వీళ్ళు. కొడుతున్నారు అట్లే ముఖం వేసి గుర్తున్నారు అట్లే. అంటే అదే మామ కోచింగ్ అంటే నేర్చుకోవాలి కదా వీళ్ళు ఖచ్చితంగా. సో అందుకనమాట. కొట్టు బాబా అని ఎక్కువ ఎగిస్తాను ముఖం మీద గాలితో. తను బాబా ఎగించుతాను అన్నారని మనిషి కాదు తను. ఇట్లలే ఈడ పొరపాటున మనం ఆడిపిల్లని గెలిగినామనుకో సిరి కొడతారు మనల్ని. మామూలు కూడా కాదు. చూడండి ఎట్టినారు ఏం కథ అని. అబ్బా వాడిని మగోని కానీ చూడలే వాళ్ళు లెక్క చేయట్లే. ఎగిరిగిడుతుంది అట్లే భారీగా. ఈ యొక్క చూడలే మమ్మ గానంలో వస్తుంది. భారీగా ఉంది మమ్మ కథ. ఈడ పిల్లనా కొడుకు చూడు. పిల్లనా కొడుకు పెద్దోళ్ళు ఎట్లా కొడతారు ఏం కథ. వీళ్ళంతా కోచ్లు అన్నమాట. వాళ్ళంతా వాళ్ళ అయిపోయామేమో ఓనర్ అనుకుంటాడు. బాగున్నారు మామ మంచిగా దిట్టంగా అంత. ఈడ వాని మొగం చూడు ఎర్రగా చిప్పలెక్క వాసిపోయింది అంత పాపం. చాలా బాగా అనిపిస్తుంది మామ అసలు చూడనీకే. భీమచ్చంగా కొట్టుకుంటూ ఆరలే. పందెం కోలం మాది కొట్లాడుతున్నారు అంతా వెళ్ళిడ. మూతి పగలు దింకుంటున్నారు ఒక్కొక్కరు. ఒరే తలకాయ పగలు దింగు మంది ఫస్ట్. ఈ పాప మటుకు ఉసి కొడుతున్నారు మా భీమచ్చంగా అని సావ కొడుతుంది ముఖం వేసేసి. చూడండి మామ ఎట్లున్నారు ఏం కథనని.
మంచి సెంటర్లో పట్టినారు వీళ్ళు జూదము. నరికి పెడతారు అట్లే మొగాలు చంపుకుంటున్నారు. బాగుంది కథ పిల్లది. మా అమ్మ ఎలా అనిపించిందిలే. ఫారెన్ కంట్రీలోకి వచ్చి అమ్మాయిలు గెలిగినారనుకో చూసుకుంటున్నారు. అమ్మాయిలే తంటారు ఎగిరిగిపోతారు గాల్లో. సో జాగ్రత్త మామ, మీరు ఇలా వీళ్ళ దేశానికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నారు అనమాట. అన్నీ వీళ్ళు ప్రతి ఒక్కరు సెలబ్రిటీ ఫ్రెండ్స్ పక్క నేర్చుకుంటారు వీళ్ళు. నేను ఏదో కామెడీ కంటా కానీ అన్నీ నిజాలు ఏం కాదులే. సో జాగ్రత్తగా ఉండి మీరు కాస్త చూడండి మామ. మంచి వ్యూ అనమాట, ఇలా ఉంటుంది భీమచ్చమైన వ్యూ ఇక్కడ. బాయ్ మామ అందరికీ. హెచ్పీలో కలుద్దాం మనం అయితే మళ్ళీ. టేక్ కేర్, అందరూ జాగ్రత్త మళ్ళీ.